ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. నమస్తే వనిజ గారు. నమస్తే అండి. వనిజ గారు, లలితా సహస్రనామం హ్మ్. చక్కగా కొంతమంది ఒక గ్రూప్గా ఫామ్ అయి చదువుకోవటం, హ్మ్. ప్రతిరోజు ఒక నియమం ప్రకారం చదువుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. లలిత చదవటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? వీటికి చదివేటప్పుడు అంటే లలితా సహస్రనామాలు చదివేటప్పుడు ప్రత్యేకమైన నియమాలు ఏమన్నా పాటించాలంటారా? అయితే అందరికీ తెలుసు లలిత సహస్రనామం ఒక్కటే ఏమి చదివినా చదవకపోయినా అమ్మవారి లలిత సహస్రనామం చదివితే మనకి అఖండ ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు అన్నీ వస్తాయని అందరికీ తెలిసిందే అండ్ ప్రూవెన్ కూడా అది. ఓకే. అయితే ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మీరు అన్నారు గ్రూప్గా ఫామ్ అయ్యి చదువుతూ ఉంటారు. సో అది చాలా బాగుంటుంది అట్లా. అన్నిసార్లు చదివితే ఏమంటారంటే ఇట్లాంటి కంబైన్డ్గా చదివితే ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉంటాయో దానివల్ల ఏమవుతుందంటే మన చుట్టూరు ఉన్న ఆరా ఎన్హాన్స్ అయ్యి నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫస్ట్ వెళ్ళిపోతాయి. మంచి విషయం అది అన్నమాట. అందుకనే చూడండి, సామూహికంగా చేస్తేవి ఏవున్నా కానీ మీరు ఇస్కాన్ టెంపుల్స్కి వెళ్ళిన భజనలకి వాటికి మనం అందులో ఇంకా తన్మయత్వం అనమాట. మనకే తెలియకుండా ఒక మంచి ఆరా క్రియేట్ అవుతుంది. సో ఇలా గ్రూప్గా లలిత సహస్రనామాలు అవి చదివినప్పుడు డెఫినెట్గా మనం అందరం పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుందంటే మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి మన ఆరా కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇది నెంబర్ 1. రెండోది ఏంటంటే మనం ఇంట్లో ఎస్పెషల్లీ ఆడవాళ్ళు చదువుతూ ఉంటారు. ఆడవాళ్ళు చదివినప్పుడు ఏమవుతుందంటే నేను ఇప్పుడు అన్నట్టు అష్టైశ్వర్యాలు ఇవన్నీ కాకుండా మన ఇంటి ఆరా కానీ మన ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం ఎదుగుదల కూడా డిపెండ్ అయి ఉంటుంది. దేర్ఫోర్ మనం ఏంటంటే లలితా సహస్రనామాన్ని ఇంట్లో ఆడవాళ్ళు చదువుతున్నప్పుడు చాలా నిష్ట నియమంగా ఒకటి చదవాలి. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ ఏంటంటే మనం అమ్మవారిది ఎలా చదువుతున్నాం, లలిత సహస్రనామం ఎట్లా చదువుతున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అమ్మవారు ఆగ్రహించర్లే కానీ ఎప్పుడన్నా చదవచ్చు, ఎట్లా అన్నా చదవచ్చు అని అందరు అనుకుంటూ ఉంటారు. అమ్మే కదా, అమ్మ ఏం చెప్పించదు. కాకపోతే మనం అమ్మవారికి ఇచ్చే రెస్పెక్ట్, మర్యాద అనొచ్చు, భక్తి అనొచ్చు, మనం ఆమెను ఎట్లా ట్రీట్ చేస్తున్నాం అన్నది మన మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, కాబట్టి ఏ టైంలో మీరు లలిత చేస్తున్నారు, ఎనీ స్తోత్రం, ఎనీ పూజలు బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సూర్యోదయం టైం కల్లా ముందుగా చేసుకోగలిగితే మంచి, వెల్ అండ్ గుడ్. లేదు అంటే అమ్మవారు ఎప్పుడన్నా చదవచ్చు, ఎన్నిసార్లు అన్నా చదవచ్చు. అక్కడ రూల్ ఏం లేదు, ఈ టైంలోనే చదవాలి, ఇంతే చదవాలి అని ఎక్కడ లేదు. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇంకా ఆరా ఎన్హాన్స్ అవ్వడానికి ఎనర్జీస్ బాగుండాలి అంటే కనుక సూర్యోదయం కంటే ముందు దీపారాధన అది చేసుకొని లలిత సహస్రనామం చదువుకోవడం. ఇది 5th థింగ్ ఏంటంటే లలిత సహస్రనామం చదివేటప్పుడు పోటీగా చదవకూడదు. వాళ్ళు స్పీడ్గా చదువుతున్నారు కాబట్టి నేను అంతకంటే స్పీడ్ చేస్తాను. కొంతమంది డిస్కషన్స్ ఉంటాయి, నేను లలిత 12 నిమిషాల్లో చదివేస్తాను. 12 నిమిషాల్లో ఎట్లా చదువుతారండి? టైం పడుతుంది, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. మనం స్పష్టంగా చదవాలి అంటే చదవాల్సిన అవసరం కూడా అవసరం లేదు, అక్కడ రేస్ పరిగెట్టక్కర్లేదు. అదే కదా, స్పష్టత అనే అవసరం ఉంది కదా. స్పష్టంగానే ఇప్పుడు మీ పేరుని నేను జయ కాకుండా ఇంకేదన్నా అంటే మీకు కోపం వస్తుంది కదండి. సో కాబట్టి అమ్మవారిని లలిత సహస్రనామాలు చదివేటప్పుడు ప్రతి ఒక్క అక్షరాన్ని ఇప్పుడు మీరు ఒకటే రోజులో చదివే నేర్చుకునే ఫ్రేజ్ ఏదైతే ఉందో అందులో ఏదో సింగిల్ డేలో మీరు 12 నిమిషాలు పోటీయే లేదు అసలు. ఇక్కడ అమ్మవారి లలిత సహస్రనామం విషయాల్లో ఎక్కడ పోటీలు అక్కర్లేదు. వాళ్ళకంటే నేను బాగా చదువుతాను, వాళ్ళకంటే నేను బెటర్, అట్లాంటివన్నీ ఫస్ట్ మైండ్లో నుంచి తీసేసి మీకోసం మీరు చదువుతూ అర్థం చేసుకొని చదువుతూ ఉంటే గనక మనకి అందులో నుంచి ఎట్లా అంటేనండి మనకి ఒకలాగా కౌన్సిలింగ్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ చదువుతున్నప్పుడు మనం రామాయణ మహాభారతాలు ఇవన్నీ చదివినా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. అలాగే లలిత సహస్రనామం అవి చదివినప్పుడు మనకి స్పష్టత ఏర్పడుతుంది, మనకు ఒకటి క్లారిటీ వస్తుంది మైండ్. అండ్ రెగ్యులర్గా చదివే వాళ్ళు ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళని చూస్తే కూడా ఒకలాంటి కంపోజ్డ్గా ఉంటారు. వాళ్ళని చూడగానే ఒక మంచి ఫీలింగ్ మనకు వస్తుంది, తెలిసినా తెలవకపోయినా నవ్వాలనిపిస్తుంది. ఇట్లాంటివన్నీ ఆ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఎస్పెషలీ జాబ్స్ చేసేవాళ్ళు, కార్పొరేట్స్ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఉంటుంది నేను చెయ్యాలి లలిత సహస్రనామాలు చేయాలి. కానీ ఈ ఆఫీస్ షెడ్యూల్ బిజీ వల్ల ఈ స్పీడ్ అంతా అల్లే అనమాట. 12-15 నిమిషాలు ఇంట్లో ఉన్న హౌస్ అంటే టైం ఉన్న వాళ్ళు అట్లా చేయరు. ఈ పరిగెట్టే ప్రాసెస్ లో పాపం చదవాలి. ఎట్లా అయిపోతుంది అంటే మంచిగా చాలా మందిని వింటూ ఉంటాను, లలిత చేసేయాలి అని ఒక నియమం పెట్టుకుంటారు. అది మనం ఎంత స్పష్టంగా చేస్తున్నాం,
మనం చదివేది మనకి ఎంతవరకు తెలుస్తోంది కాదు. ఉమ్. లలిత నేను చేశానా చేయలేదా చేయలేదు అంటే Even టిక్ ఇన్ ద లలిత బాక్స్ అంతే. అంటాం. అంతే. లలితనే కాదు ఏది చేసినా కూడా ఈ రోజు నేను చేసేసాను. ఓకే ఈ రోజు కంప్లీట్ అయిపోయింది. ఉమ్. అట్లనే ఆలోచిస్తూ ఉంటారు కదా. లేదు అలా కాదు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ వర్కింగ్ వాళ్ళది ఫ్రైడేనే చదవాలి. పౌర్ణమి రోజు చదివితే చాలా మంచిది. యాక్చువల్‌గా నేను చాలా సార్లు చెప్పాను వీడియోస్‌లో. పౌర్ణమి రోజు సాయంత్రం ఆ పూర్ణచంద్రుడు ఆ బింబంలో కూర్చొని అక్కడ కూర్చొని ఎదురుగా మనం చదవగలిగితే చాలా 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 పవర్ఫుల్ అన్నమాట. ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ అంటాము. ఈ స్పిరిచువల్ వర్క్స్ ఎవరైతే చేస్తారో ఇప్పుడు నేను చేసే రీడింగ్స్ టారో కానీ కానీ టారో ఇలాంటివి. కానీ క్రిస్టల్ హీలింగ్స్ అవన్నీ అక్కడ పెట్టుకొని నాకు అవకాశం ఉంది కాబట్టి అట్లా చేసుకుంటాను. ఒక వెండి ప్లేట్‌లో కొంచెం ఆవు పాలు పోసి అక్కడ ఎదురుగుండా పెట్టి చంద్రబింబంలో ఎదురుగుండా పెట్టి ఆ లైట్‌లో ఆ మూన్ లైట్‌లో కూర్చొని లలిత సహస్రనామం ఇవన్నీ ఎనర్జైజ్ చేసుకుంటా. ఆప్షన్ లేని వాళ్ళు కూడా చిన్న ఈ దేవుడి గదిలో ఇట్లా చేసేసుకోవచ్చు మనం. ఓకే. సో ఇది ఒక పవర్ఫుల్ రెమెడీ. అట్లా చేస్తూ ఏంటంటే ఈ స్పీడ్ కాకుండా మీరేం చేస్తారంటే ఎవరైతే స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్స్ ఇందులో కూడా మన బేబీ స్టెప్స్ అన్నమాట. చిన్న చిన్నగా ఫస్ట్ ఒకటే లైన్ చదవండి. దాంట్లో స్పష్టత వచ్చిన తర్వాత సెకండ్ లైన్‌కి వెళ్ళండి. మీకు ఒక 2 నెలలు పడుతుంది ఫుల్ నేర్చుకోవడానికి. ఫస్ట్ లైన్ ఫుల్ స్పష్టంగా ఎక్కడ వత్తులు ఉచ్చారణ ఎట్లా చేయాలి అవన్నీ నేర్చుకున్న తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ లైన్ అట్లా ఒక్కొక్కటి వింటూ నేర్చుకోండి. మనకి చాలా మంది గురువులు ఉన్నారు యూట్యూబ్స్‌లో వాటిలలో చాలా మంది చాలా బాగా చెప్తారు. చెప్తే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని వినండి వాళ్ళు ఎట్లా ఉచ్చారణ చేస్తున్నారు అండ్ మీనింగ్స్ కూడా ఒక్కొక్క దానికి ఏంటి అర్థాలు అన్నీ చెప్తా ఉన్నారు. సో అవన్నీ తెలుసుకుని అర్థం తెలుసుకొని చదివితే ఇంకా బాగుంటుంది మనకి. ఏదో చదివేసాం మనకి మీనింగ్ తెలవకుండా ఉంటే మాత్రం అది ఎంత చేసినా మనకి దాని ఫలితమే దక్కదు. కాబట్టి మనం అమ్మవారిని ఫస్ట్ ఏంటంటే మర్యాద పూర్వకంగా ఆ పూజలు అన్నవి చేయాలి. చేసేటప్పుడు కొన్ని నియమాలు స్నానం చేసుకొని ఎక్కడ పడితే అక్కడ మంచం మీద కూర్చోనో లేకపోతే ఎక్కడ పడితే డర్టీ ప్లేసెస్లో అట్లా కూర్చొని చేయకుండా ఒక మంచి రోజు సాధన చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఉదయాన్నే స్నానం చేసి ఒకటే ప్లేస్ చూస్ చేసుకోండి. మీరు వేసుకునే ఆసనం ఏదైతే ఉంటుందో అది కూడా ఒకటే ఉండేవండి. అంటే ఎనర్జీస్ అంటాం అవంటాం అవి బాగా వర్క్ చేస్తాయి అన్నమాట. తొందరగా రోజుకొక ప్లేస్లో రోజుకో దగ్గర కూర్చుంటే ఒకలాగా కాకుండా ఒకే పొజిషన్ లో ఒకటే ప్లేస్ లో కూర్చొని చేయండి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళగానే వేరే వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చినా ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. చాలా మంది ఇంటికి వెళ్తామా మనము మనకి అంత ఇల్లు తిరిగిన ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక పర్టికులర్ కార్నర్కి వెళ్తే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఒక్కొక్క కార్నర్కి వెళ్తే కొంచెం డిప్లీటెడ్ ఎనర్జీస్ అనిపిస్తుంటాయి. సడన్ గా తలనొప్పి వచ్చేసినట్టు. సో నెగటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ అంటాం. సో ఇవన్నీ ఏది ఎట్లా ఉన్నా ఇంట్లో ఆడవాళ్ళు ప్రతిరోజు లలిత సహస్రనామం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫస్ట్ వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ఎవరైనా కొత్త గెస్ట్ ఇంట్లోకి అడుగు పెట్టగానే వాళ్ళంతటా వాళ్ళే చెప్తారనమాట. మీరు అంటే నిజంగా భక్తి శ్రద్ధలతో చేస్తే అబ్బా మీ ఇంట్లోకి రాగానే ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుందని చాలాసార్లు చాలామంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఈ సాధనలు చేసే వాళ్ళు ఉంటారు కదండి, పిలిస్తే వాళ్ళ ఇళ్ళకి వెళ్తే మనకు అనిపిస్తుంది అబ్బా భలే ఎనర్జీ ఉందే వీళ్ళ ఇంట్లో. ఇల్లు ఏం నీట్గా ఉండదు. ఎట్లా ఉన్న ఇల్లు అంటే ఇల్లు నీట్గా ఇన్ ద సెన్స్ అంటే కొన్ని ప్లేసెస్కి వెళ్తే కొంతమంది అన్ని సర్దేస్తారు, ఇల్లు ఫుల్ స్పిక్ అండ్ స్పాన్ అట్లా ఉంటుంది. బట్ వెళ్ళినా మనకు అక్కడ కూర్చోబుద్దేది అసలు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామో ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి. బట్ లలిత అమ్మవారి అనుగ్రహం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఒక పాజిటివ్ ఎనర్జీ అక్కడ కూర్చుంటే మళ్ళీ మనకి ఇంటికి కూడా వెళ్ళబుద్దేయదు. అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది. కాబట్టి చదివేటప్పుడు ఫస్ట్ నేర్చుకొని శ్రద్ధగా అన్ని ఒక్కొక్క ఏంటి అర్థం ఏంటి అని తెలుసుకొని చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. చేయకూడని సందర్భం ఏమన్నా ఉంటుందండి? లలిత ఈ రోజు చదువుకోకూడదు, ఇలా ఈ టైంలో చదవద్దు అని అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అంటే జనరల్గా మనకు ఆడవాళ్ళకి పీరియడ్స్ అవి వచ్చినప్పుడు ఇంట్లో ఏమైనా బ్యాడ్ న్యూస్ అట్లా వచ్చినప్పుడు కొంచెం మనమే చదవకుండా ఉంటే అమ్మవారిని తలుచుకొని ఈ కష్టం నుంచి నన్ను బయట పాడే తల్లి అనుకోవడం కొన్ని రోజులు ఆ బ్రేక్ ఇస్తే సరిపోతుందండి. మామూలుగా అంటే మనకి సుష్టి వచ్చినప్పుడు మనమే అవాయిడ్ చేయాలి. మనకు తెలుసు కాబట్టి మనం అవాయిడ్ చేస్తే సరిపోతుంది తప్పిస్తే. అండ్ ఎట్లాంటి ప్లేస్లో చదువుతున్నా కొన్ని ప్లేసెస్కి వెళ్తాం చాలా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఏ హోటల్స్కి రెస్టారెంట్స్కి వెళ్ళిపోయేసి అక్కడ వాళ్ళకి ఆ రోజుకి ఆ కోట టిక్ ఇన్ ద బాక్స్ అవ్వలేదని ఎక్కడో ఒక మూల కూర్చొని చదివేస్తూ ఉంటారు. సో అట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తేనే బెటర్ మనకి. ఓకే, అదే మీరు ఫస్టే చెప్పారు కదా, ఒక స్పెసిఫిక్ ప్లేస్ పెట్టుకొని అక్కడ ఒక ఆసనంలో కూర్చొని. అండ్ ఇంకా మనం ఎప్పుడైనా టెంపుల్స్ కి గట్ట వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని మాత్రం మీరు చక్కగా ఎంత చదువుకుంటే ఇంకా ఆ టెంపుల్ ఎనర్జీ ఈ ఎనర్జీ ఇంకేం కావాలి మనకి. అంతే కదా. నమస్తే అండి.